ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. మానవ నాగరికత అభివృద్ధిలో ఖనిజాలు కీలక పాత్ర పోషించాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. MiG-21 యుద్ధ విమానాలు దేశానికి గర్వకారణమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ BSNL స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 4G స్టాక్ను రేపు ప్రారంభించనున్నారు. ఇక వార్తల వివరాలు. మానవ నాగరికత అభివృద్ధిలో ఖనిజాలు కీలక పాత్ర పోషించాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రతిష్టాత్మకమైన జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర అవార్డులు 2024ను ఆమె ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ఖనిజ సంపద పరిశ్రమలకు మూలస్తంభంగా నిలిచిందని గుర్తు చేశారు. బొగ్గు, ఇనుము లేకుండా పారిశ్రామికీకరణను ఊహించలేమన్నారు. భూ విజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర కేవలం మైనింగ్కు మాత్రమే పరిమితం కాదని, పర్యావరణ స్థిరత్వంపైన కూడా ఉందని చెప్పారు. దేశంలో మైనింగ్ రంగం ఆర్థికాభివృద్ధికి మాత్రమే కాకుండా భారీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ, हमारे देश 3 ओर से समुद्रों से घिरा हुआ है. आपको ऐसे टेक्नोलॉजी विकसित करनी होगी जिससे समुद्रों की जैव विविधता को कम से कम क्षति पहुंचाते हुए जियो साइंटिस्ट की भूमिका केवल खनन तक सीमित नहीं होना चाहिए. जियो इन्वायरमेंटल सस्टेनेबिलिटी साथ ही माइन टेलिंग्स के द्वारा वैल्यूएबल एलिमेंट्स की रिकवरी पर भी बल दे रहा है. మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమని అన్నారు. బీహార్లో రాష్ట్ర ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలతో రూపొందించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజన, డ్రోన్ దీదీ, బీమా సఖీ, బ్యాంక్ దీదీ వంటి అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ, गर्भवती महिलाओं के लिए जो मातृ वंदना योजना चल रही है, माताओं के खाते में सीधे पैसे जा रहे हैं. हमने महिलाओं के स्वास्थ्य की जांच के लिए 17 सितंबर से ही स्वस्थ नारी सशक्त परिवार अभियान, इस अभियान के 4.25 लाख से अधिक स्वास्थ्य शिविर गांव-गांव और कस्बों में लगाए जा रहे हैं. इस अभियान से जुड़कर 1 करोड़ से ज्यादा महिलाएं अपनी मुफ्त जांच करवा चुकी है. MiG-21 యుద్ధ విమానాలు దేశానికి గర్వకారణమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఎన్నో వీరోచిత పోరాటాలకు అవి సాక్షిగా నిలిచాయని చెప్పారు. MiG-21 ఫైటర్ జెట్లకు చండీగఢ్లోని వైమానిక స్థావరంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఘనంగా వీడ్కోలు పలికారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 1963లో MiG-21లు వాయుసేనలో భాగమయ్యాయని చెప్పారు. వాయుసేనలో దశాబ్దాల పాటు విశేష సేవలందించాయని కొనియాడారు. 1971 నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు పరాక్రమాన్ని చూపించాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ, MiG-21 अनेक वीरतापूर्ण कृत्यों का साक्षी रहा है. बालाकोट एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक ऐसा कोई क्षण नहीं रहा जब MiG-21 ने हमारी आर्म फोर्सेस को जबरदस्त मजबूती न प्रदान की हो. इसके लंबे इतिहास में जब MiG-21 ने अपनी डिसाइसिव कैपेसिटी साबित की है. साथियों, कोई भी ऐतिहासिक मिशन हो, हर बार MiG-21 ने तिरंगे का सम्मान बढ़ाया है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది.
అందులో భాగంగా దేశ నిర్మాణానికి కారకులైన పోరాట యోధులు, వారసత్వ సంరక్షకులను గౌరవిస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఒక కథనాన్ని ఇప్పుడు విందాం. స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, వారసత్వ సంరక్షకులతోనే ఏ దేశమైనా నిర్మితమవుతుంది. అటువంటి ఎంతో మంది వీరుల త్యాగ ఫలితమే నేటి భారతదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అనేక సందర్భాలలో దేశం కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకుంటోంది. వారికి గుర్తుగా ప్రతిష్టాత్మక స్మారక చిహ్నాలను నిర్మిస్తోంది. ఇప్పటికే ఉన్న వాటిని పునరుద్ధరిస్తోంది. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటువంటి చిహ్నాల ప్రాముఖ్యత గురించి ఈ విధంగా పేర్కొన్నారు. देश अपने सभी स्वतंत्र सेनानियों को राष्ट्र रक्षा में अपने आप को दिन रात खपाने वाले, आहूत करने वाले वीर वीरांगनाओं को आज देश नमन कर रहा है. న్యూఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ నిర్మాణం ద్వారా అమరవీరుల ధైర్య సాహసాలను స్మరించుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ స్మారకాన్ని పునరుద్ధరించింది. న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సంగ్రహాలయ దేశంలో ఇప్పటిదాకా పనిచేసిన ప్రధానుల గురించిన పూర్తి సమాచారం తెలియజేస్తోంది. అదేవిధంగా నేషనల్ పోలీస్ మెమోరియల్ విధి నిర్వహణలో పోలీసులు చూపిన ధైర్య సాహసాల గురించి తెలియజేస్తోంది. ఇక ఢిల్లీలో నిర్మించిన భారత మండపం సైతం దేశ నాగరికత సూచికగా నిలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ నుంచి దేశవ్యాప్తంగా దాదాపు 98,000 సైట్లకు బీఎస్ఎన్ఎల్ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన 4G స్టాక్ను ప్రారంభించనున్నారు. డిజిటల్ భారత్ నిధి ద్వారా దేశంలో 100% 4G సంతృప్త నెట్వర్క్ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఆ వివరాలను న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాత్రికేయులకు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థల అభివృద్ధి కారణంగా దేశంలో మానవ ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలుగుతున్నామని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ దేశం తుఫాన్లు, ఇతర ప్రకృతి విపత్తుల నుంచి రక్షించుకోగలుగుతోందంటే అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలే కారణమని అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం 80,956 పాయింట్లతో సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమై చివరకు 733 పాయింట్ల నష్టంతో 80,426 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 236 పాయింట్ల నష్టంతో 24,654 వద్ద ముగిసింది. భారత్, శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ వేదికగా కొద్దిసేపటి క్రితం ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 4 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. వాతావరణం. దేశంలోని ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, తెలంగాణ, విదర్భ, మధ్య మహారాష్ట్ర, కొంకణ్ గోవాలలో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం IMD తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొని ఉందని వాతావరణ అధికారి అమిత్ కుమార్ తెలిపారు. ఇది రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని చెప్పారు. ఇది పశ్చిమ దిశగా కదిలి రేపటి ఉదయం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశముందని వివరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ నాగరికత అభివృద్ధిలో ఖనిజాలు కీలక పాత్ర పోషించాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. MiG-21 యుద్ధ విమానాలు దేశానికి గర్వకారణమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.